ధన్యవాదములు. నమస్తే. గ్రహ దశలు చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యోగాన్ని ఇస్తున్నాయా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రతి గ్రహానికి కారకస్థానం. రవి లగ్నకారకుడు, చంద్రుడు చతుర్థకారకుడు, కుజుడు తృతీయ షష్ఠ, బుధుడు దశమ, గురుడు 2, 5, 9, 11, శుక్రుడు సప్తమం, శని అష్టమ వ్యయాలకి. ఇప్పుడు మీకు రవి మహర్దశ వచ్చింది. రవి మహర్దశ వస్తే జన్మలగ్నానికి యోగకారకుడా దాన్ని బట్టి తెలుస్తుంది. అట్లా కాకుండా రవితో ఏదైనా గ్రహదశ, ఏదైనా గ్రహం కలిసి ఉందా, ఉంటే ఆ కలిసి ఉన్న గ్రహదశ యోగాన్ని ఇస్తుంది. ఎందుకు? రవి లగ్నకారకుడు కాబట్టి. ఇప్పుడు చంద్రుడు ఉన్నారు, మీ చంద్రుడు ఎక్కడ స్థితి ఉన్నారో చంద్రుడి నుండి దశమంలో గ్రహం ఉండి ఆ గ్రహదశ రావాలి, వస్తే యోగాన్ని ఇస్తాయి. కుజగ్రహం మీ జన్మజాతక చక్రంలో కుజుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ నుండి 3, 6లో గ్రహాలు ఉంటే అవి మంచిది. బుధగ్రహం బుధుడికి దశమంలో గ్రహం ఉంటే 100% అద్భుతమైన ఉద్యోగం ఉంటుంది. గురుగ్రహం ఎక్కడ ఉన్నారో అక్కడ నుండి 2, 5, 9, 11లో గురుడుంటే మంచిదే. శుక్రగ్రహం ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి ఎదురుగా సప్తమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహదశలు యోగాన్ని ఇస్తాయి. అంటే గ్రహదశలు యోగాన్ని ఇస్తున్నాయా ఎలా తెలుస్తుంది? ప్రతి గ్రహానికి కారక ప్లేస్ ఉంది. రవి గ్రహం అనుకోండి, రవి కారక ప్లేస్ తనుభావమే, లగ్నం. అంటే ఎవరు కలిసి ఉండాలి? లగ్నాధిపతి కలిసి ఉండాలి, వేరే 2, 3 అధిపతులు కాదు. లగ్నాధిపతి ప్లస్ రవి కలిసి ఉంటే లగ్నాధిపతి దశ బాగుంటుంది. చంద్రుడు చతుర్థం కాబట్టి చంద్రుడి నుండి చతుర్థంలో గ్రహం ఉండాలి. ఆ గ్రహం మీ జన్మ లగ్నానికి యోగకారకుడైతే ఆయా భావాలు, మీ జన్మలగ్నానికి ఏ భావాలు ఆ భావాలకి శుభత్వం ఏర్పడుతుంది. బుధగ్రహం దశమం. బుధుడు మీ జన్మజాతక చక్రంలో ఎక్కడ ఉన్నాడో అక్కడ నుంచి దశమంలో గ్రహాలు ఉంటే బుధుడు సపోర్ట్ చేస్తారు వృత్తికి, ఉద్యోగానికి. గురుగ్రహం 2, 5, 9, 11 కాబట్టి గురుడు నుంచి 2లో గ్రహాలు ఉన్నాయనుకోండి, మీ గురుడు నుంచి 2లో గ్రహాలు ఉంటే ధనయోగాలు ఇస్తాడు గురుగ్రహం. అదే మీరు జన్మజాతకంలో గురుడు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి 5లో ఉంటే సంతానపరంగా మంచి ఫలితాలు. అక్కడి నుంచి మీ గురువు నుంచి భాగ్యంలో గురువు ఉంటే 100% యోగం. అట్లాగే మీ శుక్రుడికి సప్తమంలో గ్రహాలు ఉంటే అది కూడా మంచిదే. ఇట్లాగే శనికి అష్టమ వ్యయాల్లో గ్రహాలు ఉంటే ఆ దశలు మంచిని చేస్తాయి. అంటే ప్రతి గ్రహానికి ఒక ఆధిపత్య శుభులు, జన్మలగ్నానికి ఆధిపత్య పాపులు కదండి. ప్రతి గ్రహానికి కారక స్థానాలు ఉంటాయి. అంటే అక్కడ లగ్నం బట్టి చెప్పక్కర్లేదు. ఏ లగ్నం వారైనా లగ్నం అంటే రవి కారకుడు. కారకగ్రహం
లగ్నం అంటే రవి కారకుడు. రవికి కలిసి ఉన్న గ్రహమే వస్తుంది. అంటే అక్కడ లగ్నం చూడకండి, లగ్నంలో ఉండాలా అనేసి అంటే లగ్నంలో ఉండొచ్చు. రవి లగ్నకారకుడు కాబట్టి మీ రవి ఎక్కడుంటే అక్కడ ఏదైనా గ్రహం ఉండాలి. అప్పుడు 100% యోగాన్ని ఇస్తారు. లగ్నకారకుడితో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు యోగాన్ని ఇస్తారు. మరింత యోగాలు ఇవ్వాలంటే ఆ గ్రహం లగ్న పంచమ భాగ్యాధిపతులు అయితే 100% టాప్ లెవెల్లో ఉంటారు. అట్లాగే గురుడికి 2వ స్థానంలో గ్రహాలు ఉంటే ధనయోగాలు ఉంటాయి. అందుకే మీ గురు మహర్దశ వచ్చింది, మీకు గురు నుంచి 2లో గ్రహాలు ఉన్నాయా, 5లో గ్రహాలు ఉన్నాయా, 9లో గ్రహాలు ఉన్నాయా, 11లో గ్రహాలు ఉన్నాయా చూడండి. ఆ గ్రహ దశలు రావాలి, వస్తే గురుడు ఈ విధంగా సపోర్ట్ చేస్తారు. శని భగవానుడికి 9, 12లో గ్రహాలు ఉంటే ఆ 9, 12 మీద శని భగవానుడి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి 9, 12, 8, 12 అనేది చాలా ముఖ్యం. ఇట్లాగా ప్రతి గ్రహానికి చూసుకోండి. చాలా సింపుల్ అండి. మీ జన్మజాతక చక్రంలో రవి లగ్నకారకుడు కాబట్టి రవితో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, ఓకే, ఆ గ్రహంకి రవి బలం వస్తుంది. చంద్రుడికి 4 గ్రహాలు ఉన్నాయా, ఎవరికైనా చంద్రుడి నుంచి 4వ స్థానంలో గ్రహాలు ఉంటే అవి యోగ కారకం అవుతుంది. కుజుడి నుంచి 3, 6 స్థానాలు కుజస్థానాలు. ఇట్లాగా ప్రతి గ్రహానికి తన కారకా ప్లేసుల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు రావాలి, వస్తే అవి యోగాన్ని ఇస్తాయి. అంటే గ్రహ దశలు యోగాన్ని ఇస్తున్నాయా అని ఎలా తెలుస్తుంది అంటే గ్రహము కారకాస్థానం, ఆ గ్రహానికి కారకాస్థానం, ఆ కారకాస్థానంలో యోగ జన్మలగ్న శుభులుంటే మరింత శుభత్వం ఆ భావానికి వస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.